డీకేటీ భూమికి నకిలీ రికార్డులు స్టాంపులను తయారు చేసిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు చిత్తూరు 2వ పట్టణ సీఐ మద్దయ్యచారి తెలిపారు. చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరులోని ఇరువరానికి చెందిన అరుణ తన తండ్రి పేరుపై ఉన్న డీకేటీ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుని బ్యాంకులో రుణం పొందాలని అనుకున్నారు. ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించాలని తహసీల్దార్ కార్యాలయ అధికారులను కోరగా రిజిస్టర్ కాదని చెప్పారు. దాంతో డాక్యుమెంట్ రైటర్లు సుందర్ రాజ్, ప్రిన్స్ రాజును ఆమె ఆశ్రయించారు. వారు తహసీల్దార్ సర్వేయర్ పేరిట నకిలీ శీలం సిద్ధం చేసి నకిలీ రికార్డులు పకడ్బందీగా తయారు చేసి రిజిస్ట్రేషన్ కోసం సమర్పించారు. అయితే రిజిస్ట్రేషన్ అధికారులకు డీకేటీ భూమి రికార్డులపై అనుమానం రావడంతో పునః పరిలు రికార్డుల తయారీ నిజమని తేల్చడంతో తహసీల్దార్ కిరణ్ ఇచ్చిన ఫిర్యాదుతో అరుణ, డాక్యుమెంట్ రైటర్లు సుందర్ రాజ్, ప్రిన్స్ రాజుపై కేసు నమోదు చేశారు. కాగా డాక్యుమెంట్ రైటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు 2 టౌన్ సీఐ తెలిపారు. పాకాలకు చెందిన అరుణ అనే ఆమె తన తండ్రి క్రీమ్స్పేటలో సుబ్రహ్మణ్యం అతను చనిపోతే అతనికి చెందినటువంటి 858 అడుగుల ఇంటి జాగాను తన పేరుతో రిజిస్టర్ చేసుకోవాలని సుందరరాజును కలవడం జరిగింది. యాక్చువల్గా అయితే ఆ సైట్ అనేది వచ్చేసి 858 అడుగులు సైట్ ఏదైతే ఉందో అది డీకేటీది. దానికి రిజిస్ట్రేషన్ జరగదు. ఒకసారి తహసీల్దార్ పట్టా ఇస్తే పట్టా మీద ఉంటుంది కానీ దాని మీద రిజిస్ట్రేషన్ జరగదు. అది రిజిస్టర్ చేసుకొని దాని ద్వారా ఆమె బ్యాంకు లోను పొందాలనే ఉద్దేశంతో సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి సుందరరాజును కలిస్తే సుందరరాజు దీనికి యాన్సెస్ట్రల్ అంటే వంశపారంపర్య సర్టిఫికేట్ కావాల్సింది ఇస్తామా, నేను అరేంజ్ చేస్తాను, మీకు 30,000 ఇస్తే కన్నా నేను అది మీకు అరేంజ్ చేసేసి రిజిస్టర్ చేపిస్తాను అని చెప్పి 10,000 తీసుకున్నాడు. 10,000 తీసుకుని సుందరరాజు, ప్రిన్స్ రాజు అనే వారితో కలిసేసి వేలూరులో ఒక స్టాంపు వెండర్ దగ్గర అంటే స్టాంపులు తయారు చేసి అమ్మే వాళ్ళ దగ్గర వచ్చేసి 3 సీళ్లు తయారు చేసుకోవడం జరిగింది. ఆ సీళ్ళలో వచ్చి తహసీల్దార్ది రౌండ్ సీలు, తర్వాత బీఆర్ఓది, తర్వాత వచ్చేసి సర్వేది. ఈ సీళ్లతోని అరుణకు సంబంధించినటువంటి ఈ సుబ్రహ్మణ్యం కూతురు అరుణనే ఈ స్థలం వాళ్ళ కంట్రోల్లోనే ఉంది అని చెప్పేసి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఆ సర్టిఫికేట్ను రిజిస్ట్రేషన్ సమయంలో సబ్ రిజిస్టర్కి ఇస్తే సబ్ రిజిస్టర్ అది క్లారిఫికేషన్ కొరకు తహసీల్దార్ పంపిస్తే తహసీల్దారు దాన్ని వెరిఫై చేసి సీల్లు మావి కాదు, తర్వాత సంతకాలు మావి కాదు, పోర్చరని మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద దర్యాప్తు చేసినాం. దర్యాప్తు చేస్తే దీంట్లో సుందర్రాజు, అరుణ, తర్వాత ప్రిన్స్ రాజు ముగ్గురు హస్తం తెలియంది. వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. కేసు దర్యాప్తు జరుగుతుంది. ఇంకా మిగతా విషయాలు దర్యాప్తులో బయటికి రాగలరు. అదే కానీ ల్యాండ్ చేంజ్ అయిపోయింది వేరే కేసులు.